మోద్ కుమార్. ఆ పాఠశాలలో విద్యార్థుల విద్యాబుద్ధులు ఆరు బయటే భయంతో వణుకుతూ విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న వైనం. వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో 31 మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఆ పాఠశాలలో ఒకటే తరగతి గది ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఆట స్థలం లేక అనేక ఇబ్బందులు. అదే పాఠశాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యాలయం నిర్వహణ, గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీ కొనసాగింపు, సోలారుతో అనేక ఇబ్బందులు. పాఠశాలను కొనసాగుతున్నటువంటి గ్రామ పంచాయతీ నిర్వహణ, నర్సరీని, సోలార్ను వెంటనే తీసివేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి పెట్టి పాఠశాలను సందర్శించి నూతన భవనాన్ని నిర్మాణం చేపట్టి విద్యార్థుల తరగతి గదులు పెంచాలని, మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ పాఠశాలలో విద్య ఆరుబయటే, గదులు లేక భయపడుతూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అదే రావిగూడెం ప్రాథమిక పాఠశాల దుస్థితి. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో 31 మంది విద్యార్థులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నిర్వహణ. 5 తరగతులకు ఒకటే గది, మిగతా తరగతులు 6 బయటే చెట్ల కింద నిర్వహణ. అదే పాఠశాలలో గ్రామ పంచాయతీ కార్యాలయం విధుల నిర్వహణ, నర్సరీ, సోలార్లతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రజల రాకపోకలతో విద్యార్థుల చదువుకు ఆటంకం. గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహణ, నర్సరీ, సోలార్ను పాఠశాల నుండి తొలగించాలంటున్న గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు. నూతన భవనం, తరగతి గదులు ఉండి విద్యార్థులకు ఆట స్థలం ఉంటే, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ సహకరించాలని పాఠశాల సిబ్బంది కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రావిగూడెం ప్రాథమిక పాఠశాలపై దృష్టి పెట్టి సందర్శించి నూతన భవనం నిర్మాణం చేపట్టి గదుల సంఖ్య పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి అని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని విన్నవిస్తున్నారు. మునుగోడు మండల పరిధిలోని రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు 5 తరగతులు నడుస్తున్నా గానీ ఇందులో ఒకటే అనేక సమస్యలతో ఇప్పుడు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మనకు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. మన మోహన్ సార్ ఉన్నారు, ఆ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సదుపాయాలు అన్నారు, 5 తరగతులు ఉన్నాయి కదా, మన 5 తరగతులు ఒకటే భవనం ఉన్నది. ఇప్పుడు మన భవన నిర్మాణం చేపట్టాలన్నా ఎట్లా? మీరు ఇంత ముందుకు గతంలో ఎవరికన్నా అభివృద్ధి చేయాలని చెప్పి మీరు ఎవరు దృష్టికి తీసుకుపోయినారా? ఇక్కడ 1 నుంచి 5 తరగతి గది కావాలి. తర్వాత బెంచీలు లేవు మాకు. తర్వాత ఈ పాఠశాలకు ఎప్పుడో సున్న వేసారు, ఆ పెయింట్ కూడా వేపియాలి. తర్వాత ఈ బాత్రూమ్లకు డోర్లు లేవు, డోర్లు కూడా చేపియాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా 5 తరగతులు ఉంటే 31 మంది విద్యను అభ్యసిస్తుంటే కేవలం ఒకటే తరగతిలో మేము విద్యను బోధిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి మాకు అదనపు తరగతి కావాలి, మాకు అడిషనల్ క్లాస్ రూమ్ కావాలి. ఇక్కడ సోలార్ నిర్మాణం ఉంది. అదే విధంగా రావిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యం లేకపోవడం వలన మా పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వచ్చిపోయే ప్రజల వల్ల విద్యార్థులు ఏకాగ్రత ఫస్ట్ కాన్సన్ట్రేట్ దెబ్బతింటారు. ఏకాగ్రత దెబ్బతిండి పిల్లలు అటువైపు చూస్తారు. ఊరికే ఇగో ఒక ఆయన వస్తాడు, ఏదో పని మీద వస్తాడు, వీఆర్ ఉన్నాడు సార్, ఇంకొక ఆయన వస్తాడు. పిల్లలు ఏం చేస్తారంటే మేము పాఠం చెప్పేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏమైంది, చదువు ముఖ్యం ఏంటిది, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ముఖ్యం. ఆ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా రావిగూడెం పాఠశాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం తరలించాలి. అదే విధంగా సోలార్ సిస్టమ్ కూడా తరలించాలి. మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం విమర్శిస్తలేదు, కానీ ప్రభుత్వాన్ని ఎట్లా ఏ విధంగా మాకున్నదే 2 రోజులు 5 తరగతులు ఉంటే 2 రూములలో 6 రూములు పెట్టి ఎంతవరకు న్యాయం సార్, ఎంతవరకు సమంజసం చెప్పండి. ఏమని అంటే నేను విమర్శించుని అంటారు. అది ప్రభుత్వ ఉద్యోగం చేస్తలేను, కానీ దయచేసి మా పిల్లల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీ పాఠశాల నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మరియు ఈ సోలార్ సిస్టమ్ 2 ప్రభుత్వం వేరే స్థలాన్ని చూసి కంపల్సరీ తరలించాలని ప్రధాన కోరుకుంటున్నాను. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. రోడ్డు నిజంగా పోతున్నాడు, ఎంత మంచిగా ఉంటుంది ప్రయాణం, అది కట్టుకోవడం ఎంత ఇబ్బంది ఉండదు నీకు. అంటే సౌకర్యం అట్లా ఉండాలన్నట్టు, మనిషికి సౌకర్యం ఎంత మంచిగా ఉంటుంది, మేము ఉత్సాహంగా పనిచేస్తాం.
మాకు ఆ సౌకర్యాలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, మాకు మైండ్ అనేది మంచిగా ఉంటుంది. మాకు ఆ బెంచ్ ఉండే అనుకో, మంచిగా రంగు రంగు రూమ్స్, మంచిగా బెంచ్ అన్ని మంచిగా మాకు ఉత్సాహం, మేము పిల్లలు ఉత్సాహం, మేము ఉత్సాహం పనిచేస్తాం. ఆ చదువు మంచిగా వస్తుంది, అభ్యవసాయం సాధిస్తామా. వాళ్ళు రేపు ఈ బాయిపాత ఊరాళ్ళు బాయిపాత ఊర్లాలు అలా డాక్టర్ ఉండదు, ఇంజనీర్ డాక్టర్, ఎస్ఐ కావచ్చు, సిడిఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళు చదువుతారు. ప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని విమర్శలే నేను సౌకర్యాలు కల్పించాలని చెప్తారా. యాజ్ ప్రభుత్వ ఉద్యోగం నేను విమర్శ చేయకూడదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్, ఐ టెల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్కూల్. గ్రామ పంచాయతీ స్పందించి మా మా పాఠశాల నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మరియు సోలార్ సిస్టాన్ని వెంటనే తరలించాలని ఒక ప్రధానమంత్రిని కోరుకుంటున్నా. యాజ్ హెచ్ఎం. ఇప్పుడు ఇక్కడ నర్సరీ గ్రామ పంచాయతీ నర్సరీ కూడా ఇక్కడనే పాఠశాల నిర్మాణం. 31 మంది విద్యార్థులు ఉన్నారు. గత సంవత్సరం 20 మంది 11 మంది పెరిగారు. ఈ సంవత్సరం 11 మంది విద్యార్థులు పెరిగారు. మరి పాఠశాల బలోపేతానికి మీరు గ్రామంలో ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? చర్యలు అంటే ఇప్పుడు మా వచ్చే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూలీ చేసి బతుకునే వాళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని వాళ్ళ మనసులో ఉన్నది. కానీ నేను స్వాగతిస్తాం కదా, ఎవరు ముందుకు వచ్చినా మాకు సంతోషమే కదా. మా పాఠశాల అభివృద్ధి నేనెందుకు హెచ్ఎం పరిస్థితి సంతోషపడతా, అంతేనా కదా. ఎవరైనా వస్తే మీ ద్వారా మీరు ఇప్పుడు మా సమస్యలను మీరు మీ ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైనా స్పందిస్తే మీకు వెలుగులోకి సమస్యను బయట తీసుకుంది మీకు ఆ చేసిన రుణపడటం. మేము మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున నేను వాళ్ళకు ఎప్పటికీ ఎల్లవేళ పాఠశాలలో రేకుల షెడ్ ఉండడంతో ఆ రేకుల షెడ్ కిందనే విద్యా బోధన జరుగుతుందని గత 4 సంవత్సరాల క్రితం మేడం వచ్చింది. ఆ మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది రేకుల షెడ్ కింద మీరు విద్యా బోధన సార్? నేను ఇక్కడికి 2022లో వచ్చిన. ఇప్పటికి నా సర్వీస్ పూర్తయి 4 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి మా క్లాస్ రూమ్ అనేది ఈ రేకుల షెడ్డే. ఇందులోనే ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా ఇందులోనే. మా దగ్గర 31 మంది పిల్లలు ఉన్నారు సార్. 31 మంది పిల్లలకు ఒకటే తరగతి గది ఉంది. ఆ ఒకటి తరగతిలో 5 క్లాసులను కూర్చోబెట్టడం వీలు కాదు. ఎందుకంటే ఒకటో తరగతి పిల్లలు, రెండో తరగతి పిల్లలు గట్టిగా చదివితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అందుకని 5 కూర్చోబెట్టలేము కాబట్టి కొందరిని ఆ చెట్టు కింద, కొందరిని ఈ రేకుల కింద. ఈ విధంగా నేను వచ్చిన కానించి నా చదువు చెప్పడం మాత్రం బయటనే సార్. 6 బయట ఈ రావిగూడెంలో చదువు చెప్పడం 6 బయట చదువులు, అంతే సార్. ఈ బయట ప్రధాన రహదారి కూడా బయట ఉండదు మేడం, అనుకోని ఉండేది. దీని ద్వారా కూడా మీకు అనేక ఇబ్బందులు జరుగుతుంటాయి. ట్రాక్టర్ వస్తుంటది, ఒక లారీ వస్తుంటది, బస్సులు వెళ్తుంటాయి, చిన్న చిన్న ట్రక్కులు వెళ్తుంటాయి. ఆ సౌండ్ ఇప్పుడు చూడండి, ఆ ట్రక్ వెళ్తుంది, ఒకలాంటి సౌండ్. అప్పుడు మనం కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు వినలేరు కదా, వినపడదు కదా, కొద్దిసేపు ఆపాల్సి వస్తుంది. మళ్ళీ ఆ ట్రాక్టర్ పోయినాక మళ్ళీ ఆ ట్రాక్టర్ ఊరికనే పోతుందా, ఒక పాటతోటి, లౌడ్ స్పీకర్ ఒక పాటతోటి పోతా ఉంటాయి. అట్లా కూడా మాకు చాలా డిస్టర్బెన్స్ గానే ఉంది సార్. ఈ గోడ కూడా చాలా చిన్నగా ఉంది. గోడ నుంచి తొంగి చూడడము, ఎవరైనా ఆకతాయి పిల్లలు గోడ ఎగిరి ఈ స్కూల్ కి రావడము. ఒక సండే సాటర్డే 2 రోజులు సెలవు వస్తే మాత్రం మా బడి మొత్తం ఆగమాగం అవుతుంది. ఊళ్ళో ఉన్న పిల్లలంతా గోడ దూకి క్లాస్ రూమ్ స్కూల్ కి వచ్చి ఆ నల్లాలు ఖరాబ్ చేయడము, వాష్రూమ్ డోర్లు ఖరాబ్ చేయడము. ఒక రోజు మా ఒక్క రూమే, ఆ రూమ్ డోర్ కూడా బాగా లాగిర్రు అది రావడానికి. ఇవన్నీ చేస్తుంటారు సార్. ఇంకా మనం ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితిలో మేము ఇక్కడ విద్యా బోధన అయితే చేస్తున్నాం. మీరు మండల అధికారుల దృష్టికి సార్ వాళ్ళు వస్తారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వస్తారు, ఎంఈఓ సార్ వస్తారు, చూసి రాసుకొని వెళ్తారు. వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, కానీ ఇంకా వర్క్ జరగాలి. మొత్తానికి కొత్త భవన నిర్మాణం చేపడితే విద్యార్థులకు చాలా వస్తాయి సార్. ఇప్పుడు మా ఊర్లో 31 మంది పిల్లలు వస్తుండ్రంటే అది ఎంతో సంతోషించదగ్గ విషయం. ప్రైమరీ స్కూల్, అది చిన్న గ్రామ పంచాయతీ. ఈ చిన్న గ్రామ పంచాయతీ అయినా 31 మంది పిల్లలు మా స్కూల్కి వస్తున్నట్టు మేము చాలా గర్వించదగ్గ విషయము. ఒకవేళ తరగతి గదులు ఎక్కువ ఉండి, ఆట స్థలం ఉండి, ఇప్పుడు రాళ్ళు రప్పలతోటి నిండి ఉంటది సార్. అసలు ఇది రావిగూడెం కాదు, ఈ ఊరు పేరు పెట్టాల్సింది రాయిగూడెం అని పెట్టాలి. ఎందుకంటే రావి కాదు, రాళ్ళున్న గూడెం కాబట్టి రాయిగూడెం అని పేరైతే ఈ ఊరికి తగ్గట్టుగా ఉంటది. చూడండి, ఇదొక గునుకు, ఆడొక రాళ్ళు, చిన్న చిన్న ఆ రాళ్ళన్నీ కూడా పిల్లలు ఆడుకుందామని బయటికి వెళ్తే ఒక 10 నిమిషాలలో దెబ్బ తగిలిందని వస్తూనే ఉంటారు సార్. అందుకని ఆడిపించాలంటే కూడా మాకు భయంగా ఉంది. అదిగాక పాములు, పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి పాములు, తేలు అవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రేకు పైన ఒక చెట్టు ఉంది సార్. ఆ చెట్టు కొమ్మ అనేది రేకు పైకి ఉంటది. ఇక్కడ నిలబడ్డాడు ఒక అబ్బాయి. మొన్న ఒక రోజు పాము వచ్చింది, ఈ అబ్బాయిని కొద్దిగా అయితే పాము కాటు వేసేది సార్. మేము చూసి పాము అనగానే ఆ పాము వెళ్ళిపోయింది.
అది చెట్టిరిక పామట్టుంది. ఒకవేళ ఈ అబ్బాయి కాటు వేసి ఆ భయంతో ఈ అబ్బాయికి ఏమన్నా అయ్యి ఉంటే అప్పుడు మా టీచర్లుగా మా పరిస్థితి ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు దినదిన గండం లాగా మేము ఇక్కడ పాఠాలు చెప్పాల్సి వస్తుంది మా పిల్లలకి. మా పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. వాళ్ళకు కూడా ఇప్పుడు చలికాలము చాలా చలి పెడుతుంది. చలి పెట్టినా అక్కడ కూర్చొని పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చొని కూడా పాఠాలు చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా అయితే చూడండి ఎండ ఇక్కడ వచ్చింది. ఎండాకాలం ఇంక ఈ ఎండ ఎట్లుంటది విపరీతంగా ఉండదు. ఎండాకాలము ఇబ్బందే, వర్షాకాలం అయితే తడుచుకుంటూ చెప్పాల్సిందే, చలికాలం వణుక్కుంటూ చెప్పాల్సిందే సార్. కానీ ఇది జరుగుతూనే ఉంది. ఎవరు కూడా మరి ఊరు వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ స్కూల్ పైన దృష్టి సారించట్లేరు. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే మన స్కూల్ బాగుపడుతుంది సార్. కుమారస్వామి ఎన్నో సార్ క్లాసు? 5th ఎన్నో క్లాస్ నుంచి చదువుతున్నావు ఇందులో? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు మీకు రూములు ఉన్నాయా చదువుకోనికి? లేవు సార్. మీకు ఏమేం కావాలి? నాకు బెంచెస్ కావాలి సార్. క్లాస్ రూమ్ లేవు సార్. వాన వస్తే మొత్తం ఇక్కడ వరద లెక్క నిండుస్తుంది సార్. నాకు మొత్తం ఇది రాళ్ళ వల్ల దెబ్బలు తాకితే మా టీచర్ భయపడుతున్నారు సార్. రాళ్ళు తీసేసి మట్టి ఒప్పియాలి సార్. గోడలు వచ్చి సెల్ ఉన్న రోజు అందరు దునికి ట్యాబ్లు కూడా ఎక్కుకొని పోతారు సార్. గోడలు గేటు అవన్నీ పెట్టియాలి సార్. మాకు కలర్ఫుల్గా ఉండాలి సార్ అవన్నీ. అంతే సార్. బెంచెస్ కావాలి, చైర్స్ కావాలి, చెట్లు కనుక కొట్టేయండి సార్. మాకు వర్షం వల్ల పాములు తేళ్ళు వస్తున్నాయి సార్. పాములు తేళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు గతంలో ఇప్పుడు మీకు ఎవరికైనా ఇబ్బంది జరిగిందా? సరే జరిగిందా? 5th క్లాస్. ఇప్పుడు మీ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏమేం కావాలి? మాకు రూములు కావాలి, చైర్లు కావాలి, బెంచ్లు కావాలి. గుండ్లన్నీ తీసేసి మా స్కూల్లో మట్టి పోపియాలి. రాళ్ళ వల్ల మాకు అందరికి దెబ్బలు తగులుతున్నాయి. అట్టనే మంగో ఒక చెట్టు మీదకెళ్ళి పాములు తేళ్ళు వస్తున్నాయి. చెట్లు కొట్టేయాలి. మాకు చైర్లు కావాలి, బెంచ్లు కావాలి. ఇప్పుడు రూములు లేక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఫుల్. ఇప్పుడు నువ్వు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇప్పుడు ఇందులోనా చదివేది? అవును. ఎవరు మీ రావుగూడేనా? రావిగూడ. మరి మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా వచ్చి అడిగిరా? ఇప్పుడు ఈ మాకు మీరు ఆడుకుంటానికి ఆట స్థలం కావాలి, బెంచీలు కావాలి, కొత్త భవనం కావాలి, అంతేనా? మీరే సార్ చూసుకోవాలి. ఉం? మీరే సార్. ఇప్పుడు మీ తల్లిదండ్రులు వస్తారు ఇప్పుడు ఇందులో పేరెంట్ మీటింగ్ వస్తారు. వచ్చినప్పుడు మరి ఇప్పుడు డాడీ మాకు ఇది ఇందులో ఇబ్బందులు ఉన్నాయి ఇవి తీసేయాలని చెప్పి మీరు చెప్పారు ఎప్పుడన్నా? చెప్తాం సార్. చెప్పరా? మరి మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులకు చెప్పి మీరు ఆ పాఠశాల అభివృద్ధికి మీరు కూడా సహకరించాలి డాడీ అని చెప్పి మీ తల్లిదండ్రులకు చెప్పి మీ పాఠశాలను మీరే అభివృద్ధి చేసుకోవాలి. సార్. సరేనా? మట్టి పోపియాలి, క్లాస్ రూమ్స్ కావాలి, మట్టి మొత్తం పోపియాలి. తేల్స్ ఆయన వస్తున్నాయి, పామ్స్ అవి చెట్టు. ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు మనతో ఉన్నారు. మా తల్లిదండ్రులని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ టీచర్స్ కూడా చెప్పినా కానీ పై అధికారులకు మా సార్లకు కూడా చెప్తున్నా అని చెప్తారు. స్కూల్ కరెంట్ షాక్ వచ్చి బయట కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు నర్సరీ వల్ల పాములు తేళ్ళు ఇవన్నీ వచ్చి పిల్లలు ఆడుకోలేని పరిస్థితి. ఆ భయాందోళనతో ఒక క్లాస్ రూమ్లో కూర్చోవాలన్నా కానీ అలా పట్టలేని పరిస్థితి పిల్లలకు. తరగతి గదులు కావాలి 5వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. తరగతులు గదులు లేక ఒకటే రూమ్ ఉండడం తోటి ఇలా అందులో కూడా గ్రామ పంచాయతీ కూడా శంకుస్థాపన అయ్యి ముగ్గు పోసి గుంటలు కూడా తీసిరు. అవి రాకూడడం పెద్ద మనుషులు అందరు కలిసి దాన్ని ఆపేయడం జరిగింది. రూమ్ బయట ఊర్లో రెంట్ తీసుకొని ఆ రెంట్ కట్టలేక ఇల్లు ఉన్నామని ఒక కార్యదర్శి చెప్తున్నాడు. ఆయనకు కూడా ఎన్నోసార్లు నేను కూడా చెప్పిన, మరి ఏం సార్ మా పిల్లలకు ఇలా ఇబ్బంది జరుగుతుంది, మీరు మాలాంటి వ్యక్తులు వచ్చి అడగాలంటే పిల్లలు మొత్తం మా మొక్కలు చూస్తారు, మీరు ఇళ్ళ పెట్టడం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నర్సరీ కూడా తీయాలని కూడా చెప్పినాం, అది కూడా తీయలేకపోయారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మెయిన్గా మా పిల్లలకు తరగతి గదులు కావాలని కోరుకుంటున్నాం. బెంచీలు లేవు, అందులో కూడా పారగోడ కూడా రోడ్ ఎమ్మటే ఉంది, అది చిన్నగా ఉంది. ఆ రోడ్ మీదకి వెళ్ళి స్కూల్లో దునికి ఆ నల్లాలే కానీ బాత్రూమ్ డోర్లే కానీ ప్రతి ఒక్కటి ఇరగొడుతురు, ఖరాబ్ చేస్తురు. ఒక పారగోడ కూడా కొంచెం హైట్ పెంచాలని కోరుతున్నా. దయచేసి గవర్నమెంట్ చేతులెత్తి మొక్కుతున్నా, మా రాగూడెం పాఠశాలని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను సార్. గుర్రం వెళ్ళేసి మా స్కూల్కి మా పిల్లలు 2 చదువుతున్నారు ఇక్కడనే. 2వ తరగతి నుంచి ఇక్కడనే కంటిన్యూగా చదువుతున్నారు. మా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈడ కొంచెం నూతన భవనం ఏర్పాటు చేసి ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము.
మా పిల్లలకి చాలా సార్లు ఇట్లా దెబ్బలు తాకినాయి. హాస్పిటల్ తీసుకుపోయినాం. చాలా మందికి ఇట్లా దెబ్బలు తాకడం, కింద పడడం, ఇక్కడ రాళ్ళున్నాయి. ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల, కాంపౌండ్ వాల్ హైట్ తక్కువ ఉండడం వల్ల ఒక్కటే రూమ్ అయిపోయి అందరికి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే వాళ్ళు బురదలే కూర్చుంటున్నారు. బట్టలన్నీ ఖరాబ్ చేసుకొని ఇంటికొస్తున్నారు. దానివల్ల మాకు ఎవరైనా సరే గాని కొంచెం ముందుకొచ్చి మా రాయగూడెం గ్రామాన్ని ఆదుకోమని చేతులెత్తి దండం పెడుతున్నాం. కొంచెం ఎవరైనా దాతలొచ్చి మా రాయగూడెం క్లాస్ రూమ్‌లో ఒక 1-5వ తరగతి వరకు చేయాలని కోరుకుంటున్నాము. ఒక రూమ్ ఉండడం వల్ల 31 మంది పిల్లలు అందులోనే చదువుతున్నారు. మాకే యొక్క చిన్న చిన్న దానికి కూడా రావాల్సొస్తుంది. పేరెంట్స్ మీటింగ్ వస్తే ఎవరు ముందుకొస్తలేరని చెప్పడం జరిగింది చానా వరకు. మాకు కొంచెం ఎవరైనా సరే గాని దాతలు ముందుకొచ్చి మా స్కూల్‌ని కొంచెం బాగు చేసి చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి రావిగూడెం ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలి. నెక్స్ట్ దాతల సహకారంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలని చెప్పి 31 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని 31 మంది విద్యార్థులకు ఒకటే తరగతి గది ఉండే వారికే మేము విద్యను చెప్పలేకపోతున్నాము. విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆట స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయని చెప్పి విద్యార్థులు కూడా మనతో చెప్తున్నారు. నర్సరీ వల్ల పాములు తేలు క్రిమికీటకాలు వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇప్పుడు పాఠశాలల్లో సోలార్ భవనం నిర్మాణం చేపట్టడం వల్ల పిల్లలకు ఎడుతొచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి మనకు పిల్లలు కూడా మనతో ఉన్నారు, మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదే పాఠశాలలో చూద్దాం, ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనం కూడా ఇప్పుడు ఈ రావిగూడెం గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం లేక ఇదే ప్రాథమిక పాఠశాలలో కూడా నిర్వహణ ఈ గ్రామ పంచాయతీ భవనం కూడా మన పాఠశాలల నుంచి బయటకు తరలించాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పుడు పాఠశాలలో 24 గంటలు విద్యార్థులు ఇప్పుడు కింద కూర్చొని ఇప్పుడు ఒక చాప కింద కూర్చొని విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు అనేక ఇబ్బందులు, మౌలిక సదుపాయాలు లేక, ఆట స్థలం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి మాకు పాఠశాల భవనం గదుల నిర్మాణం చేపట్టి ఆట స్థలం కేటాయిస్తే మేము విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని చెప్పి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మేడం కోరుతున్నారు. విద్యార్థుల అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజలు కూడా మనతో ఏమంటున్నారంటే మా పాఠశాల భవనానికి ముందుకు రండి, ఇప్పుడు మా దాతలు కూడా ముందుకు వచ్చి అభివృద్ధి చేయండి, మా పాఠశాలను మంచిగా తీర్చిదిద్దండి. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాలను బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మన మునుగోడు మండల పరిధిలోని రాయగూడెం పాఠశాలను పట్టించుకొని కూడా మన ఎమ్మెల్యే గారు పట్టించుకొని అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది కోరుతున్నారు.
కావాలి, బెంచెస్ కావాలి, చైర్స్ కావాలి. ఇక్కడంతా రాళ్ళు తీసేసి మట్టి పోపియాలి. మాకు ప్లే గ్రౌండ్ కనుక లేదు. మేము కింద పడితే టీచర్లు భయపడుతురు. మళ్ళీ మా స్కూల్ మొత్తం పెయింటింగ్స్ తో నిండిపోవాలి. స్కూల్ మంచిగా ఉండాలి. సో ఆ నర్సరీ ఉంది కానీ ఆ నర్సరీ వల్ల ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏమైనా పాములు, తేళ్లు అందులోకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి, మరి అవి తీసేయాలన్నా ఉంచాలన్నా? తీసేయాలి. నర్సరీ కూడా తీసేయాలి. ఈ సోలార్ వల్ల కూడా ఇప్పుడు మీకు ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్నాయి. తీసేయమన్నారా, ఉంచమని చెప్పిరా? తీసేయాలి. మాకు ఒకసారి ఈడ షాక్ కొట్టింది, ఆ బంతి చెట్టుకి షాక్ కొట్టింది, ఆడ ఈడ కొట్టింది. షాక్ కొట్టిందా? షాక్ కొట్టిన